స్టాండ్ అయిపోయినట్టు పెట్టారు సార్ ఇన్ఫర్మేషన్. నేను అప్ స్టాండ్ అయ్యి వెళ్ళిపోయాను అని ఇచ్చినాను. నేను వెళ్ళలేదు సార్, ఇక్కడికి కూడా వచ్చాను. ఆ రోజు ఉంది 2019 డిసెంబర్లో నన్ను నువ్వు రావద్దు విధుల్లోకి, నువ్వు టీడీపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఏదో రీజన్ చెప్పి రప్పిలేదు. కానీ నేను మొండికి వచ్చాను. రిజిస్టర్లో పేరు నాది ఎక్కి నేనే ఎక్కించి అటెండెన్స్ కూడా వేసినాను. కాంట్రాక్ట్ బేస్తో ఉంది కానీ నా పేరు కొట్టేసినారు. నా పేరు కొట్టేసి నేను అడిగితే కమిషనర్ గారు, గతంలో కమిషనర్ గారు 2 రోజులు వెయిట్ చేయను, ఇది నేను సాల్వ్ చేస్తాను, నేను మాట్లాడతాను చైర్మన్ గారు. మళ్ళీ నన్ను ఆఫీస్లోకి కానిలేదు. మళ్ళీ నీకు అసలు నువ్వు ఆఫీస్కి వచ్చి వర్కే చేయలేదు, అసలు నువ్వు వెబుతో ఆఫీస్కి వచ్చినావు, ఇట్లా మాట్లాడి పంపించాను. ఇంకో రిప్రజెంటేషన్ నేను సొంతంగా చేసుకోవడం లేదు. వైసీపీ జెండా వేసుకోమని మీరు అనొచ్చా? మేము కాదు సార్, సార్ నోటు కొట్టదు సార్, ఎందుకంటే అందరూ పేద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఆన్లైన్ లో ఉంది, వాళ్ళని మీరు అడ్జస్ట్ చేసుకుని ఈ రోజే పెట్టుకోండి. మేము ఇక మీది ఏమి విమర్శించాం మాకు కలెక్టర్ గారు తెలుసు. ఇప్పుడు 2 నిమిషాలు మేము కలెక్టర్ గారు ఫోన్ చేస్తాం, 5 నిమిషాలు పని జరిగిపోయింది. ఇచ్చిన నోట్ బదులు నా పేరు కూడా ఇవ్వండి, జవాజీ గోవర్ధన్ నా ఎంప్లాయీ ఐడి కూడా ఇచ్చారు. జీవో ఉంది నా పేరుతో కూడా. నేను 2000 దానిలో బస్సు అయితే ఎంతవరకు ఆ బస్సు దాకా ఆ రోడ్డు లాగాల్సిందే. మీరు మున్సిపాలిటీ ఆక్రమించుకున్న స్థలాన్ని బస్సులు పక్కకి ఆగాక దాని విషయంలో మాట్లాడవచ్చు. సర్వే చేయమని వాళ్ళు సర్వే చెప్తున్నాను కదా. ఇది 4వ కమిషనర్ చాలా మంది అంట. ఎస్వీ నగర్ వేసేసి